ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. కాసిని అక్షంతలు పీట కింద వేసుకోండి. ఉత్తిష్టంతు భూత విషాదాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. వినాయకుని బాగా ప్రార్థన చేసుకోండి. తొలుత అవిఘ్నమస్తు అనుచు దూర్జటి నందన నీకు మొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద ఏకదంత నా బలపటి చేతి ఘంటమున్ వాక్కునన్ ఎప్పుడు బాయకుండిమి తలపున నిన్ను వేడెదన్ దైవ గణాధిపా లోకనాయక తొండము నేకదంతమున్ తోరపు గొజ్జయు వామహస్తమున్ మొండుగా మోయు గజ్జలున్ మెల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జమయ్యుండడి పార్వతీ తనయభూకి గణాధిపా నీకు మొక్కెదన్ తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకున్. ఈ విధంగా వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి. అంటే గాలిని గట్టిగా పీల్చి వదిలేయాలి. తెలిస్తే చేయండి, లేకపోతే కొన్ని అక్షంతలు వాసన చూసి మీ వెనక వైపు వేసుకోండి. ఓం దైవీ గాయత్రీ దండః ప్రాణాయామే వినియోగః. ఓం ఓం భవః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం వత్సరితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృత బ్రహ్మభూర్భువస్సు. తర్వాత సంకల్పం చేయాలి. అక్షంతలు చేతిలో తీసుకొని మమ అని చెప్పండి. మమ ఉపాత్త సమస్త దుర్గక్షేత్ర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శివేశ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాధ్య ప్రవర్ధమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ వరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమంత్రే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే. ఇప్పుడు మీరు ఏ ప్రాంతం వారైతే ఆ ప్రాంతం పేరు చెప్పుకోండి. సమస్త బ్రాహ్మణ హరిహర గుణో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ఈ సంవత్సరం పేరు చెప్పండి. నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ